ఫ్రెండ్స్, పైపింగ్ని బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను 12వ నంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మనకి పైపింగ్ క్లాత్ ఎంత కావాలి అని అడుగుతున్నారు కదా. అంటే కొందరి నెక్స్ బాగా డీప్ ఉంటాయి, కొందరికి డీప్ తక్కువ ఉంటుంది కదా. అలాంటప్పుడు 1.5 మీటర్ వరకు పైపింగ్ క్లాత్ కానీ క్రాస్ పీస్ కానీ అవసరం అవుతుంది. లేదా మీరు రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి క్రాస్ పీస్ని పైపింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక 5 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం క్రాస్ పీస్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, పావించి ఖర్చు నుంచుకొని ఈ క్లాత్ని కరెక్ట్గా ఈ క్రాస్ పీస్ పైన ప్లేస్ చేసి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ పీస్ని కానీ పైపింగ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. బ్లౌజ్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అంటే పైపింగ్ క్లాత్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకు ప్లేస్ చేసుకొని బ్లౌజ్కి కానీ ఈ పైపింగ్ క్లాత్కి కానీ ఖచ్చితంగా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి. ఇలా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ఏ మాత్రం మీరు దగ్గరికి టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి బ్లౌజ్ అయితే కట్ అయిపోతుంది. నీట్గా పావించి ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు. మీరు లాగినట్టుగా స్టిచ్ వేశారు అంటే భుజాలు జారిపోతాయి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.